అసమిత హస్తాలని శ్లోకం ఆడి మీ అందరికీ వచ్చు. శ్లోక రూపంలో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. రెడీ, స్టార్ట్. పతాక స్త్రీ పతాకోర్ధ పతాక కర్తరీ ముఖ మయూరాఖ్యోర్ధ చంద్రశ్చాప్యరాళ సుఖతుండక ముష్టిశ్చ శిఖరాఖ్యశ్చ కపిద్ధ కటకాముఖః సూచీ చంద్రకళా పద్మకోశ సర్పశిరస్తథా మృగశీర్షకః సింహముఖః కాంగూలశ్చాల పద్మకః చతురో భ్రమరశ్చైవ హంసాస్యో హంసపక్షకః సందంసో ముకుళశ్చైవ తామ్రచూడ త్రిశూలకః ఇత్యసంయుత హస్తానాం అష్టావింశతిరీరిత. ఈ చివరి లైన్ చెప్పడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాము? త్రిశూలం వరకు మనం నేర్చేసుకున్నాం, త్రిశూలం వరకు గుర్తుంటున్నాయి. చివరి లైన్ అర్థం తెలుసుకుంటే చాలా ఈజీ. ఇతి అసంయుత హస్తానాం, ఇతి ఈ విధముగా పైన చెప్పబడిన విధంగా అసంయుత హస్తములు అష్టావింశతి వీరిత, అయ్యా 28 రకాలుగా ఉన్నాయ్యా అని చెప్తారు. అష్టావింశతి అంటే 28. మీరు గుర్తుపెట్టుకోండి, వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి మనకి చాలా ఉపయోగపడేది సంఖ్య గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, గణేష్ సర్కిల్ వారి అష్టావింశతి వినాయక చవితి మహోత్సవం అంటే 28 సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళు. చతుర్దశ వినాయక చవితి మహోత్సవాలు వాళ్ళు 14 సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళు. చతుర్థ వినాయక చవితి మహోత్సవాలు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో అబ్జర్వ్ ఎవ్రీ బ్యానర్. మనము తీసుకోవడం మొదలు పెడితే ప్రతి చోట నుంచి మన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మనకి సంస్కృతం ఉన్న సంఖ్య తెలుసుకోవడం కోసం పుస్తకాలే వెతకక్కర్లే, కనపడుతున్న వాటిలో కూడా వెతకొచ్చు. సో వినాయక చవితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సంస్కృతంలో నెంబర్ని చెక్ చేయండి, అది మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్కి త్రిశూలం వరకు చెప్పడంతో పాటుగా ఈ అసంయుత హస్తాల చివరి లైన్తో సహా చూడకుండా రాయటం ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? యా.